హాయ్ హలో ఫ్రెండ్స్, మై నేమ్ రెడ్డి. మీరు చూస్తున్న టెక్ ఇన్ అవర్ ఛానల్. టుడే అన్బాక్సింగ్ వచ్చేసి బీట్ ఎక్స్పీ మార్వ్ ఏసీ అయితే కన్నా స్మార్ట్ వాచ్ అయితే కన్నా అండ్ 1.85 ఇంచెస్ లార్జ్ స్క్రీన్ అయితే కన్నా 60 హెర్ట్జ్ రిఫ్రెష్ అయితే ఉంటుంది అయితే కన్నా అండ్ బ్లూటూత్ కాలింగ్ కూడా. అండ్ బ్యాక్ సైడ్ కొంచెం చూసుకుంటే మార్వ్ ఏసీది బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్ మెన్షన్ చేశారు. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, 200 వాచ్ ఫేసెస్, ఇన్స్టెంట్ నోటిఫికేషన్, 24/7 హెల్త్ కేర్, బ్యాటరీ కెపాసిటీ కూడా చాలా ఉంటుంది, 100+ స్పోర్ట్స్ మోడ్ అయితే ఉంటుంది. ఇక్కడ స్కాన్ చేసి అయితే కన్నా యాప్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. అయితే కన్నా యాపిల్ స్టోర్ అండ్ గూగుల్ స్టోర్ అయితే యాప్ అయితే అవైలబుల్ అయితే ఉంది. బాక్స్ సైడ్ పక్క అయితే కన్నా ఎంఆర్పి మెన్షన్ చేశారు 5499. మన తెప్పించిన ప్రైస్ వచ్చేసరికి 799 రూపీస్. ఓన్లీ ఫ్లిప్కార్ట్ అవైలబుల్ అండ్ మేడ్ ఇన్ ఇండియా కూడా. ఇక్కడ ఫటాఫట్ దీన్ని అన్బాక్స్ చేద్దాం, ఏమేమి కన్నా డీటెయిల్స్ చెక్ చేద్దాం. అండ్ బాక్స్ ప్యాకింగ్ అయితే బాగానే ఇచ్చారు. అండ్ అండ్ ఇలా ఓపెన్ చేయాలి. ఇక్కడ కూడా సీల్ అయితే ఇచ్చారు. సీల్ బ్రేక్ చేద్దాం. ఓకే, పక్కన పెట్టి సైడ్ పుష్ చేయలేము. లేదు, ఇక్కడ కూడా ఇంకో సీల్ బ్రేక్ చేయాలి. అయితే 2 6 అయితే ఇచ్చారు. అండ్ సైడ్ పుష్ ఇదైతే ఇక్కడ పైన చూసుకోవచ్చు. బీట్ పైన అట్ట బాక్స్ అయితే ఇచ్చారు. బీట్ ఎక్స్పీ బీట్ ద లిమిట్స్ అయితే ఉంది. అండ్ ఓపెన్ చేద్దాం అయితే కన్నా. అండ్ ఓపెన్ చేయగానే మన స్మార్ట్ వాచ్ అయితే ఉంది. చుట్టూ సేఫ్టీకి థర్మాకోల్ అయితే ఇచ్చారు. అయితే కన్నా పై బాక్స్ వేస్తేనే ఛార్జింగ్ కేబుల్ అయితే కన్నా ఇది పక్కన పెట్టేసి బాక్స్లో అయితే చూద్దాం. ఏదైనా బాక్స్లో ఇంకో అయితే కదా చిన్న అట్ట ముక్క అయితే ఉంది. అండ్ ఓపెన్ అయితే చేద్దాం. అయితే ఇందులో మాకు కుషర్గా అవన్నీ ఉంటాయి. స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. వారంటీ కార్డు ఎలా యూజ్ చేయాలి మొత్తం అంతా ఇక్కడ మెన్షన్ చేస్తారు. యాప్ ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది యాప్ అయితే కన్నా. బీట్ ఎక్స్పీ మార్వ్ ఏసీ అయితే కన్నా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్మార్ట్ వాచ్ అయితే కన్నా బీట్ ఎక్స్పీది. అండ్ స్ట్రాప్స్ కూడా చూసుకోవచ్చు, బాగానే ఉన్నాయి స్ట్రాప్స్ అయితే. అండ్ సైడ్ చూసుకోవచ్చు, ఇక్కడ మైక్రోఫోన్ అండ్ స్పీకర్ గిల్ అయితే కింద సైడ్ అయితే ఇచ్చారు. ఇదంతా ప్లాస్టిక్ ఫ్రేమింగ్తో అయితే వస్తుంది. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు బీట్ ఎక్స్పీ అయితే అని ఉంది. అండ్ క్వాలిటీ స్ట్రాప్స్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇక్కడ కూడా బీట్ ఎక్స్పీని ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇవైతే లాక్లు అయితే కన్నా ఇలా అని అంటే కన్నా లాక్ వచ్చేస్తుంది. వేరే స్ట్రాప్స్ కూడా ఎక్కించుకోవచ్చు. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఇదంతా ప్లాస్టికే. ఇక్కడ సెన్సర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ అలాగే ఛార్జింగ్ పోర్ట్స్ కూడా 2 అయితే ఉన్నాయి ఇక్కడ అయితే కన్నా. ఇక్కడ చూసుకోవచ్చు బీట్ ఎక్స్పీ ప్లస్ క్యూఆర్ కోడ్ అయితే స్కాన్ చేయాలి. స్కిప్ చేద్దాం. అండ్ డిస్ప్లే అయితే ఇది హోమ్ స్క్రీన్ అయితే ఈ విధంగా ఉంది. నోటిఫికేషన్ అండ్ హార్ట్ రేట్ సెన్సర్ అండ్ ఇవన్నీ అయితే యాక్టివేట్ అవుతుంది. కొన్ని వాచ్ ఫేస్ అయితే ఉన్నాయి. ఇది ఒకటి వాచ్ ఫేస్ అండ్ ఇది ఒకటి అండ్ ఇంకోటి. ఈ వాచ్ ఫేస్ బాగుంది. అండ్ ఇంకా వాచ్ ఫేసెస్ అయితే 200 వాచ్ ఫేసెస్ అయితే మనం పెట్టుకోవచ్చు. ఇదైతే బాగుంది. అండ్ డైలింగ్ అండ్ స్పోర్ట్స్ అండ్ రికార్డ్ అండ్ యాక్టివిటీస్ అండ్ హార్ట్ రేట్ అండ్ SpO2 ఉంది. స్ట్రెస్ అయితే ఉంది. అండ్ స్టాప్ వాచ్ నోటిఫికేషన్స్ అండ్ స్లీపింగ్ అండ్ వెదర్ అండ్ అలారం, కెమెరా, మ్యూజిక్ అండ్ కెమెరా అయితే మనకి ఫోటో తీసేటప్పుడు అలా ఇక్కడ తీసుకోవచ్చు. ఏ వాయిస్ అసిస్టెంట్ ఉంది, ఫైన్ మై ఫోన్ ఉంది, క్యాలెండర్ అండ్ గేమ్స్ అండ్ వరల్డ్ అండ్ క్యాలెండర్, స్టాక్ మార్కెట్, క్యాలెండర్, క్యూఆర్ కోడ్ అండ్ సెట్టింగ్స్ అయితే లాస్ట్ అయితే ఇవి. అండ్ చెక్ చేద్దాం ఇంకా ఏమేమి వర్క్ అవుతాయి. ఇవి యాప్స్ ఇన్స్టాల్ చేసి చెక్ చేద్దాం. బీట్ ఎక్స్పీ స్మార్ట్ వాచ్ అయితే ఈ విధంగా అయితే ఉంది. డిస్ప్లే కూడా చూసుకోవచ్చు, 1.85 ఇంచెస్ లార్జ్ స్క్రీన్ అయితే కన్నా. అండ్ స్టాప్స్ కూడా వచ్చేసి చాలా అయితే బాగున్నాయి కదా, కంఫర్ట్ కూడా బాగుంది అయితే కన్నా. అండ్ ఇలా చూసుకోవచ్చు డిస్ప్లే కూడా. అండ్ హార్ట్ రేట్ సెన్సర్ అవి ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం అయితే కన్నా. అండ్ ఎంత టైం తీసుకునేది చూడొచ్చు అయితే కన్నా. 799 రూపీస్కి ఈ స్మార్ట్ వాచ్ అయితే వర్తబుల్ అయితే కన్నా ఆ ప్రైస్ రేంజ్కి. అండ్ బ్లడ్ ప్రెషర్ చూసుకోవచ్చు 93 అయితే కన్నా రన్నింగ్ అయితే అవుతుంది. బీట్ ఎక్స్పీ స్మార్ట్ వాచ్ IP363 వాటర్ రెసిస్టెంట్. వాటర్లో సర్వే అవుతుందో లేదో చెక్ చేద్దాం అయితే కన్నా. అండ్ వాటర్ అయితే పోస్తున్నాను అని చూసుకోవచ్చు. చిన్న వాటర్ టబ్ అయితే ఒక్కోసారి టచ్ కంట్రోల్ ఆటోమేటిక్గా టచ్ అవుతుంది. చెక్ చేద్దాం. ఒక రకంగా టచ్ వర్క్ అవటం లేదు. బటన్ అయితే బాగానే వర్క్ అవుతుంది, చూడొచ్చు అయితే కన్నా. చెక్ చేద్దాం ఇంకా అయితే కన్నా. అండ్ ఇది బ్రైట్నెస్ ఏమో. అండ్ ఫుల్ బ్రైట్నెస్ అయితే కన్నా ఈ విధంగా ఉంది. బయటికి ఎండలోకి వెళ్తే కన్నా బాగా కనబడుతుంది. ఇండోర్ కాబట్టి ఆ విధంగా కనబడుతుంది. అండ్ డయల్ సెట్టింగ్స్ అయితే కన్నా మనం డయల్ చేయాలంటే చేసుకోవచ్చు. అండ్ ఇది బాగుంది. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి బ్రైట్నెస్ అండ్ లాంగ్వేజ్ కూడా సెటప్ చేసుకోవచ్చు. అండ్ థీము, పవర్ ఆఫ్ అండ్ రీబూట్, ఫ్యాక్టరీ రీస్టార్ట్ అండ్ అబౌట్ ఇన్ఫర్మేషన్లో చెక్ చేసుకున్నట్లయితే మనకి. అండ్ బీట్ ఎక్స్పీ మార్వ్ ఏసీ అయితే ఉంది. అండ్ మ్యాక్ అయితే ఉంది. వర్షన్ కూడా ఉంది. వర్షన్ V0.06 అయితే ఉంది. అండ్ చెక్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే అంతా వెళ్ళిపోతుంది.
అండ్ ఇక్కడే చూసుకోవచ్చు క్యూఆర్ కోడ్, టైమింగ్ మొత్తం అయితే ఉంటుంది, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ వాచ్ అయితే బాగుంది, ఆ ప్రైస్ రేంజ్కి గుడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ యూసేజ్ కూడా బాగానే అవుతుంది, నేను 1 డే నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. బాగుంది, యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. 799కి అయితే కన్నా ఈ వాచ్ అయితే కొనొచ్చు. అసలు కూడా మీకు ఎలా వర్క్ అవుతుంది ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ బ్లింక్ అవుతుంది అయితే కన్నా. అండ్ మనం చేతి పెట్టుకోలేదు కదా, ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇంకోసారి చెక్ చేద్దాం, మనం చేతికి పెట్టుకోలేదు, ఇక్కడ అయితే కన్నా డివైస్ డిటెక్షన్ అని అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు హార్ట్ రేట్, బ్లడ్ ఓటు కూడా అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన చేతి తగిలించుకోలేదు కదా. అండ్ కాల్ కూడా వస్తుంది అయితే కన్నా, ఇక్కడ చెక్ చేయొచ్చు. వాచ్ అయితే వైబ్రేటింగ్ అయితే అవుతుంది, అండ్ వైబ్రేటర్ కూడా అయితే ఉంది. అండ్ బ్లడ్ సెన్సార్ ఇక్కడ చెక్ చేద్దాము, అండ్ వర్క్ అవుతుందో లేదో. అండ్ వేలు ఇక్కడైతే సెన్సార్ వర్క్ అవుతూ ఉంటుంది అయితే బ్లింక్ అవుతుంది. అండ్ వేలు పెట్టి చేద్దాం, అండ్ బ్లింక్ అవుతుంది. అండ్ వేలు చేసే ఇక్కడ కూడా డివైస్ డిశ్చార్జ్ అయితే ఉంది. అండ్ మనం వేలు పెట్టి చెక్ చేద్దాం, అది కరెక్ట్గా వర్క్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఇంకొక అయితే హీట్గా అయితే ఉంది వేలుకి. అండ్ SpO2 మెజరింగ్ ఎంత టైమింగ్ తీసుకుందో 12:21 అయితే ఉంది ఇప్పుడు అయితే. ఇక్కడ చూసుకోవచ్చు 98% అయితే ఉంది, డిటెక్ట్ చేసిందంట. అండ్ అలాగే స్ట్రెస్ లెవెల్స్ కూడా అయితే ఇక్కడ అయితే చూడొచ్చు, కలర్స్ అయితే బ్లింక్ అవుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు సెన్సార్స్ అయితే కరెక్ట్గా వర్క్ అవుతున్నాయి, మన ఏలు పెట్టి తీస్తేనే చూడొచ్చు వర్క్ అవుతున్నాయి. ఇక్కడ తీయద్దాం. అండ్ మెజరింగ్ ఏమవుతుంది, ఇక్కడ కూడా టైమింగ్ చూడొచ్చు 12:21 అయితే అవుతుంది. అండ్ సెట్ టైమింగ్ అయితే తీసుకుంటుంది, చెక్ చేద్దాం. మెజరింగ్ అయితే తీసుకుంటుంది. అండ్ 12:22 అయితే పడింది, ఇంకా మెజరింగ్ తీసుకుంటూనే ఉంది. ఈ వాచ్ అయితే చాలా అయితే బాగానే ఉంది. మొత్తం అయితే 799 రూపీస్కి అయితే కన్నా 800 రూపీస్కి వర్తబుల్ అని చెప్తాను అయితే కన్నా. సెన్సార్స్ అయితే వర్క్ అవుతున్నాయి. ఈ స్ట్రెస్ సెన్సార్ వర్క్ అవుతుందో చెక్ చేద్దాం. నార్మల్ అయితే ఇప్పుడు చూడొచ్చు 1 మినిట్ అయితే తీసుకుంటుంది, ఆల్మోస్ట్ ఆల్ ఒక 40 to 1 మినిట్ అయితే కన్నా. స్ట్రెస్ అయితే నార్మల్గానే ఉంది, రీసెంట్ 48 అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు స్ట్రిప్ యాక్టివ్ వర్క్ అయితే చేయడం లేదు, మంచి విషయం. అండ్ అన్ని మోడ్స్ అయితే ఉన్నాయి ఇందులో అయితే కన్నా, ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు స్మూత్ అండ్ 60 Hz రిఫ్రెష్ రేట్ కాబట్టి స్మూత్గా అయితే ఉంది చూడొచ్చు. డిస్ప్లే కూడా బాగుంది, అండ్ HD డిస్ప్లే అయితే వాడారు. అండ్ స్పీడ్ కూడా చూడొచ్చు, అండ్ కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ టైమింగ్ కూడా అయితే చాలా ఫాస్ట్ అయితే ఉంది, 60 Hz అనేది కూడా. అండ్ బాగా వర్క్ అవుతుంది అయితే కన్నా చూడొచ్చు. ఫాస్ట్గా అయితే ఉంది. అవుట్డోర్లో ఈ విధంగా అయితే ఉంది. అండ్ లైటింగ్ కండిషన్ చెక్ చేద్దాం ఒకసారి. అండ్ బ్రైట్నెస్ అండ్ మిట్ట మధ్యాహ్నం అయితే అవుతుంది. ఇంకా టైమింగ్ కూడా చూసుకోవచ్చు 12:27 మిట్ట మధ్యాహ్నం. అండ్ చూసుకోవచ్చు, అండ్ మనకి కనబడుతుంది. అండ్ చూడొచ్చు. ఈ స్మార్ట్ వాచ్ ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశాను, అలాగే నా డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. అండ్ మన టెలిగ్రామ్ లింక్ కూడా అయితే ఇస్తాను, వెళ్ళి అక్కడ కూడా చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.